నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. మొట్టమొదటి మన్యసీమ మహాకరుణ ధ్యాన మహాచక్రం కార్యక్రమాలు ప్రకృతి ఒడిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం సంగీతనాద ధ్యానంతో ప్రారంభమై ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిపుత్రుల ధ్యాన అనుభవాలు విచ్చేసిన ధ్యానులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి. జాతి బట్టి పరగహింసలు బెట్టి కుక్షి నిండ కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు 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 విశ్వదాభిరామ వినురవేమ. పక్షిజాతి బట్టి పరగహింసలు బెట్టి కుక్షి నిండ కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు 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 విశ్వదాభిరామ వినురవేమ. చండాలుడు అంటే వరస్ట్ కేటగిరీ అన్నమాట. ఈ మానవులలో వరస్ట్ కేటగిరీ చండాలుడు. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు. డెఫినేషన్ ఆఫ్ చండాలుడు. మన పిరమిడ్ స్పిరిచువల్ స్టోరీ మూమెంట్ ఏం కంకణం కట్టుకుందంటే ఈ చండాలులందరూ కూడాను బ్రహ్మజ్ఞానులు అయి తీరాల్సిందే. మాంసం మానేస్తే అందరూ చండాలత్వం పోతుంది, ధ్యానం చేస్తే బ్రాహ్మణత్వం వస్తుంది. బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ. నేను శరీరం కాదు బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మిని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు, మాంసం తినేవాడే చండాలుడు. రెండు స్టెప్స్. మాంసం మానేయాలి, హింస చోడియే, హంస పకడియే. షోలాపూర్ శ్రీకృష్ణ దేవాలయంలో పౌర్ణమి రోజు అఖండ ధ్యానం జరిగింది. సోమవారం సాయంత్రం 3 గంటల పాటు జరిగిన ఈ ధ్యాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని పౌర్ణమి ధ్యాన విశిష్టతను అనుభూతి చెందారు. ఆధోనిలోని రణమండల్ కొండలలో ఆధోని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హ్యాపీ సండేలో భాగంగా గత ఆదివారం ప్రకృతి ఒడిలో సమిష్టి ధ్యానం నిర్వహించారు. ప్రతి మనిషికి ఆనందం, ఆధ్యాత్మికం,
ఆత్మజ్ఞానం, వినోదం, ఆహ్లాదం ఉండాలి అనే పత్రిజీ మాటలకు అనుగుణంగా ఈ సమిష్టి ధ్యానంలో పాల్గొన్న ధ్యానులంతా ట్రెక్కింగ్, ఆటలు, పాటలు, వనభోజనాలతో ఎంతో ఉల్లాసంగా గడిపారు. మంగళవారం సాయంత్రం పాతకడపలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణరెడ్డి గారిచే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. గత ఆదివారం విజమూరు శ్రీ వేదవ్యాస పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం నాగన్నచే ఆత్మజ్ఞాన బోధ జరిగింది. ఈ కార్యక్రమంలో నాగన్న గారు మాట్లాడుతూ మనస్సును శూన్యం చేయడమే బ్రహ్మతత్వం అని తెలియజేశారు. అంతేకాకుండా వీర బ్రహ్మేంద్ర స్వామి వేమన రచనలతో పాటు నాగన్న గారి స్వీయ రచన పద్యాలను ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్థానికంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఆగిర్పల్లి గరికపాటి ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో గత ఆదివారం శాకాహార ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ ర్యాలీకి స్థానిక పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో హాజరై పట్టణ ప్రజలకు శాకాహారం, ధ్యానం పట్ల అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంచుతూ శాకాహార జగత్ కావాలంటూ నినాదాలు చేశారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.